మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. మోతవార్ల ముచ్చట వచ్చింది ఇవాళ. మోతవార్లు అంటే మోతవార్లు, మందిని ముంచే మోతవార్లు, బట్టెవాయి లంగ దొంగల ముచ్చట వచ్చింది ఇవాళ పేపర్లో. ఏమొచ్చిందంటే పరిశ్రమలకు తీసుకున్న భూమిని తాకట్టు పెట్టి పారిపోతుండ్రంట. పరిశ్రమల కోసమని తీసుకున్న భూమి ఉంటుంది కదా, ఆ తీసుకున్న భూమిని కూడా తాకట్టు పెట్టి పారిపోతురంట. చూడురు కథ. ఇంకా 200 కోట్ల ప్రాజెక్టుకు 500 కోట్ల రుణము ఎలా ఇస్తారని అడుగుతుంది కోర్టు. 200 కోట్ల ప్రాజెక్టుకు 500 కోట్ల రుణం ఇస్తేందుకు ఈ మంజూరు చేసేందుకు సిగ్గట లేకుండొచ్చు. ఇప్పుడు మామూలుగా ఈ పెన్ను ఉంటుంది, ఈ పెన్నుకి ఎంత ఒక 5 రూపాయలు ఉందనుకో, ఈ పెన్నుని తాకట్టు పెడితే ఓ 2 రూపాయలు రూపాయన్నర ఇస్తారు. ఇంకా అంతకంటే ఎక్కువ, ఎందుకంటే కట్టన్నాడు పెన్నన్న మిగులుతుంది దానికి, అంతే కదా. మరి 200 కోట్ల ప్రాజెక్టుకు 500 కోట్ల రూపాయల రుణం ఇస్తేందుకు వాళ్ళు ఎట్ట మంజూరు చేయొచ్చు? ఏ రకంగా వాళ్ళ కిందంగా ఎన్ని పైరు చేయొచ్చు? 500 కోట్లకి వెళ్ళి మరి వీళ్ళకి ఎంత భాగస్వామి రావచ్చు? మామూలుగా ఊర్లల్లో రైతులు ఒక 4 ఎకరాల భూమి కాగితాలు ఆడబెట్టి, మా అమ్మగాని సార్ జర ఇంత లోన్ ఇయ్యరా, ఒక 2 లక్షలు ఇయ్యరా, 4 ఎకరాల భూమి పెట్టి 2 లక్షల రూపాయలు ఇవ్వమంటే ఇయ్యరు. 25,000 29,000 30,000 అంతకంటే ఎక్కువ ఇవ్వమని అంటారు. మళ్ళీ ఎట్లా? వీళ్ళు కట్టని ఎడల మళ్ళీ భూమి జప్తు చేస్తామంటారు, లేకపోతే ఇంటికి వచ్చి దర్వాజాలు కూడా గుంజుకపోతారు. మరి గీల ఏం గుంజుకపోతుండొచ్చు? ఈ కోట్ల రూపాయలు తీసుకున్న వాళ్ళు ఈయన ఏం గుంజుకపోతుండొచ్చు? ఎంటికలు గుంజుకపోతారు. అవి కూడా గుంజుకపోరు. మొత్తము లంగా దొంగ బయటవేగాలు తయారయ్యారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ మంది గిట్టే తయారయ్యారు. కంపెనీ పెడతామని చెప్తారు. ఇప్పుడు కంపెనీ పెడతామనగానే ఆ రూల్స్ ప్రకారంగా ఉద్యోగాలు కల్పిస్తాం, చాలా మందికి ఉపాధి కల్పిస్తాం, మాకింత భూమి కావాలంటే ఆ భూమి ఇస్తే ఆ భూమి ఆ కంపెనీ పెట్టేయలేదు, పీకేయలేదు, ఇంకా మాడం గీడంగా గోడలు పెట్టి దర్వాజా ఎక్కించి 2-3 మిషన్లు తీసుకొచ్చి 4-5 బోర్లనక వేసి కోట్ల రూపాయలు రుణాలు తీసుకొని ఏకంగా దానికి మొత్తమే జెండెత్తేస్తారంటే ఇక చూడరు కథ. ఇక అంటారు మేము ఆ పథకాలు పెడదాం అనుకుంటున్నాం, ఈ పథకాలు పెడదాం అనుకుంటున్నాం, మా దగ్గర బడ్జెట్ లేదు. ఏడికెళ్ళి ఉంటుంది బడ్జెట్ చెప్పు? ఇసోంటి లుచ్చలు ఇప్పుడు ఇట్లా భూమి తీసుకుర్రి, ఇట్లా లుక్సాన్ అయిపోయి అట్ట బ్యాంక్ కాడికి పోయి అట్ట పైసలు తీసుకుని అది ప్రజల సొమ్మేనా, ఇది ప్రజల సొమ్మేనా? మరి ఇట్ట ప్రజలు మొత్తం మునిగిన ప్రజలంటే ప్రభుత్వం మొత్తం మునిగిపోయినాక మరి యాడికెళ్ళి సంక్షేమ పథకాలు అయితే చెప్పురిగా? యాడికెళ్ళి అవుతాయి? మొత్తం ఇసోటి ఈ లుచ్చలు లంగ దొంగ బయటవేగాలే తీసుకుపోతుంది సంపాదన మొత్తం అంతా. ఇక ఏమంటారు సాధారణ పబ్లిక్ యాడికెళ్ళి వస్తుంది చెప్పురిగా? 200 కోట్ల రూపాయల ప్రాజెక్టుకు 500 కోట్ల రూపాయలు ఇస్తానికి సిగ్గట్ట లేకుండొచ్చు. తీసుకుంటాడంటే ఆడు దొంగతనం చేద్దామని వచ్చినాడు. ఆయన ఆలోచనే అది కాబట్టి ఆడు ఏదో రకంగా బయటపడాలని చూస్తాడు. కానీ ఇస్తోని కనీసం అని ఆలోచించాలి. అరే రేపు నాడు తెలిస్తే నన్ను నోట్లు చూస్తారు, కనీసం జనాలకు నేను ఏమని సమాధానం చెప్పుకోవాలి అనే కనీసం సొయ్యి కూడా ఉండకుండా వచ్చినా. మామూలుగా రైతులు ఏదైనా వ్యవసాయం చేసుకుంటేందుకో, లేకపోతే ఇంకేమైనా కోలపారం పెట్టుకోవడానికో, ఇంకేమైనా బర్రషేడు పెట్టుకోవడానికో ఏదో రకంగా తన భూమి పత్రాలను కొనబోయి ఏమైనా పెడదామంటే మనకు మాత్రం అప్పు పుట్టగది కాదు. కానీ ఇటువంటి లుచ్చలకు మాత్రం బాగా సాబ్దారి చేస్తూ ఉంటారు. ఈ సాబ్దారి చేసినప్పుడు కూడా లుచ్చ అన్నట్టుగా లెక్క. రేవంత్ రెడ్డి గారు మా అమ్మగాని గిసొంటి వాళ్ళని చూసే ఉపాయం చేయరి. మరి అలాగితే ఏమైనా భాగం ఉంటేనేమో పట్టించుకోకూడదు. కానీ భాగం కనుక లేకుంటే ఇసపోయిన వాళ్ళని గుంజుకొచ్చి ఎక్కడ పోతారు? వీళ్ళు భూమి గుంజుకొని పోతారా? వీళ్ళు భూమి గుంజుకొని ఏం పోరు కదా, విదేశాలకు కూడా పోనీయారు కదా. ఏ దేశం పోయినా కానీ పట్టుకరావాలనుకుంటే 24 గంటల లాస్ట్ వారం రోజులలో దొరకకుండా వచ్చిన కోట్ల రూపాయలు ముంచిపోతురు. మా అమ్మగాని కోట్ల రూపాయలు ముంచిపోతే జనాలు మొత్తం ఆగమవుతురు. మా అమ్మగాని గుంజుకొచ్చి ఏం చేసిర్రా, మీకు ఇచ్చినోడు ఎట్టిచ్చినరా, మరి ఆయనకి ఏమైనా ఇచ్చినవా, లేకపోతే దాని పైన ఉన్నోనికి ఏమైనా ఇచ్చినవా, నీకెంత మిలిగింది ఆయనకెంత మిలిగింది అని ఎంక్వైరీ చేసి అది సిఐడికో సిబిఐకో లేకపోతే ఉంటారుగా చాలా మంది ఈడీకి బీడీ కానీ అసలు వాళ్ళకి పట్టించే ఉపాయం చేయరు. అసలు పట్టిస్తే ఎంతో కొంత పాడైపోను ఏమంటే సచిన లగ్గానికి వచ్చితే కట్టమని ఎంతో కొంత రికవరీ అని అవుతుండొచ్చు కదా. అవుతుంది మా అమ్మగానికి ఆ పని చేసే ఉపాయం చేయరు. 200 కోట్ల రూపాయల దానికి 500 కోట్లు ఇచ్చారంటే జర్నల సిగ్గుండాలి కదా మజా. కానీ ఇట్ట తలిగిరి తెలంగాణ మరి మొత్తం బర్వత్తలు చేసి పాడు చేసిరు తెలంగాణని.